पूरा लोकल। పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో చెప్తుండే హైదరాబాద్లో ఎక్కడైనా గుంతుంటే ఫోటో పెట్టుర్రని. ఇవాళ మేము ఎన్ని గుంతలు ఉన్నాయో ఫోటో పెడతాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒకసారి ఆ గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. జూన్లోనో జూలైలో దివంగత ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ రోజు నుంచి వాళ్ళకి తెలిసి ఎలక్షన్లు వస్తాయని ఈ రోజు దాకా కనీసం జూబ్లీ హిల్స్ లో ఒక్క గుంతనన్నా కొత్తగా పడ్డది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుతలేదు. ఎంతసేపు అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు పెట్టిరు అక్కడ సమాధులు? 1936లో పెట్టిన సమాధుల్ని తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబరస్థాన్ జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి. మనకెందుకులే, మన అపార్ట్మెంట్ బాగుంది, మా కాంపౌండ్ లో మేము బాగున్నాం, మా ఫ్లాట్ లో మేము బాగున్నామని మనమందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని మహిళా సోదరిమణులని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్ గా పక్కన ఏదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈ రెండు అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా సంఘటితమైందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది. చట్ట ప్రకారం మనమందరం నిలబడి అవసరం ఉంటే ఇలా గోడ పెట్టైనా కబ్రస్థాన్కి తవ్వ బంద్ చేస్తాం తప్ప మనందరి మీదికెళ్ళి లిమిటేషన్స్. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అకల్ మన్ కు ఇషారా బస్, అకల్ మన్ కు ఇషారా బస్. వాళ్ళు ఏం కోరుకుంటారో కాంగ్రెస్ పార్టీ మనం దానికి విరుగుడు మందు పెట్టాలి. మందు ఆడబెట్టాలో మీకు అందరికి తెలుసు, ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ ఇంత గొప్పగా సంఘటితమైనరు, మీ అందరూ ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం 11వ తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కాలన్న వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కబ్రస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తున్నా. చెయ్యకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జిహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్క అడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితమవుతాం. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొనైనా కబరస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేమంతా ఉత్తరాలే జై తెలంగాణ అని రోడ్ల మీద కొట్లాడి వచ్చిన వాళ్ళం. ఈటుగా జవాబ్ अगर कब्रिस्तान यहाँ काम नहीं रोके तो ईट का जवाब जरूर पत्थर से मिलेंगे అని చెప్తూ మీరంతా ఉదయం నుంచి నిలబడి ఉన్నారు. నేను వృత్తిరీత్యా నేను కూడా వకీల్ను. మీ వాళ్ళందరూ హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్డర్స్ చూపించున్నారు కాబట్టి వారు కూడా అడ్వకేట్ అని చెప్తున్నారు మీ సొసైటీ అధ్యక్షులు. కాబట్టి కోర్టు ఉత్తర్వులను దాటి ఒక్కడుగు ముందుకు పోయినా ఎవరు వచ్చినా కేసు రిజిస్టర్ చేస్తాం. మీ తరఫున చివరి దాకా ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఈ కబ్రస్థాన్కు వ్యతిరేకంగా మీ అందరి తరఫున చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కసారి అక్కడి దాకా పోయి చూద్దాం. లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ మళ్ళీ మనం ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. పీస్ఫుల్ గా మనం డెమోక్రటిక్ వేలో మన నిరసనని తెలియజేసినాం. ఇది ఆరంభం మాత్రమే. ఈయన తక్కువ ఉన్నారు, ఈ ఆరంభంలో మాకేం కాలేదని ఇటు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రోడ్ల మీదకి పోయేందుకు గొడవ చేసేందుకు ఏ పని చేసేందుకైనా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెనకాల ఇక్కడ పైన ఉన్నోళ్ళం కింద ఉన్నోళ్ళమే కాకుండా మొత్తం యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీ వెనుకాల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ సేవ్ ద గ్రీన్ జోన్ ఇక్కడ ప్లే కార్డ్స్ అన్ని మా చెల్లెలు చాలా మంది పట్టుకొని ఉన్నారు. No burial grounds in the residential areas. We respect law. Please respect our rights. బహుశా ఇవి కనబడాలి. మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి నన్ను కాదన్నా జరగ ప్లే కార్డులను చూపించాలి. కాంగ్రెస్ పార్టీకి వినాలి. ఏదో చెప్తారు వాళ్ళు పొద్దుగలైతే ప్రజావాణి పెట్టమని ఒక అన్న పెట్టుకున్నాడు, ప్రజల మాట వినండి అని. దయచేసి ఫ్లెక్సీస్ ని వీటికి వచ్చినటువంటి మా అక్క చెల్లెల్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్లే కార్డ్స్ ని చూసిన తర్వాతనైనా రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మెడలు వంచైనా మారుస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ తీసుకుంటాము.